జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా తిరుపతి కొర్లకుంటలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హైస్కూల్లో తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు మాత్రలు వేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు శారీరక ఆరోగ్యం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత ఆహారం తినాలని చెప్పారు. అదేవిధంగా చేతి వేలి గోడలను శుభ్రంగా కత్తిరించుకోవాలన్నారు. చేతులు అపరిశుభ్రంగా ఉంచుకుని ఆహారం తీసుకుంటే కడుపులో నులిపురుగులు తయారై అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు సంవత్సరానికి 2 సార్లు నులిపురుగుల నివారణ కోసం ప్రభుత్వం అందజేసే మాత్రలను తప్పనిసరిగా వేయాలని సూచించారు. సో అది ఉన్నంతసేపు మనకు రక్తహీనత కానీ మిగతా మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటారు. ఓకే, అందుకే చాలా మంది పిల్లలు చూసాను, ఇక్కడంతా తెల్ల స్పాట్స్ వస్తాయి. ఎందుకంటే విటమిన్ డెఫిషియన్సీ వీటన్నిటి వల్ల అవన్నీ ఆ నులిపురుగుకి వెళ్ళిపోతాయి అంతా. ఓకే, సో కడుపులోంచి అవి తీయాలి కాబట్టి ప్రభుత్వం సంవత్సరానికి 2 రోజులు, ఓకే, ఈ రోజు ఒక రోజు, మళ్ళీ ఫిబ్రవరి నెలలో సంవత్సరానికి 2 రోజులు 1వ సంవత్సరం నుంచి 19 సంవత్సరాలు, అంతే కదా, 19 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్ ఖచ్చితంగా సంవత్సరానికి 2 రోజులు వేసుకోవాలి. మనకేముంటుంది, రక్తహీనత ఉంటే వెంటనే అలసిపోతుంటాము, ఊరికే నీరసం వస్తుంది, ఏమి యాక్టివ్గా ఆడుకోలేము, యాక్టివ్గా ఆడుకోలేకపోతే చదువుకోలేరు. ఓకే, తరచుగా జ్వరాలు వస్తూ ఉంటాయి. సో తరచుగా మనం ఆబ్సెంట్ అవుతూ ఉంటాము. సో రక్తహీనత వల్ల చదువు పాడైపోతుంది, గేమ్స్ చేయలేము, గేమ్స్ ఆడుకోలేము, ఏమి చేయకుండా మనము ఓవరాల్గా వీక్ అయిపోతాం. కూడా సంవత్సరం నుంచి 19 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంగన్వాడీల్లో, స్కూల్స్లో, అదేవిధంగా కాలేజెస్లో కూడా ఈరోజు అందరికి కూడా భోజనం చేసిన తర్వాత ఈ టాబ్లెట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు, మనము దీన్ని కొరికి మామూలు టాబ్లెట్ లాగా కాకుండా నేను వేసుకున్నామంటే మింగద్దు, కొంచెం నమలి కొంచెం నోట్లోనే కొంచెం డైజెస్ట్ అయ్యే విధంగా దానికోసం. ఓకే, నమిలిన తర్వాతనే దాన్ని అప్పుడు నీళ్ళతో తీసుకోవాలి. ఇది టాబ్లెట్ తీసుకోవడమే కాకుండా మళ్ళీ చేయవలసింది ఏంటి, మీ గోళ్ళని చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలి. రైట్, ఎప్పుడు శుభ్రమైన నీటిని తాగాలి. అంటే మనం అనుకుంటాం కాళ్ళకి వేసుకోకపోతే ఫుడ్లోకి ఎట్లా వెళ్తుంది, కాళ్ళలోకి వెళ్తుంది, తర్వాత కాళ్ళని టచ్ చేసినప్పుడు చేతులకు వస్తుంది, చేతిలోంచి మళ్ళీ బాడీలోకి వెళ్తుంది. అందరూ మహేష్ నమిలి మింగాలని చెప్పి ఇంకోసారి చెప్పు. అమ్మాయి ఆల్రెడీ నీరసంగా ఉంది, తినలేదు.